హాయ్ హలో నమస్తే, నేను మీ మాలత్ సునీత. నా ప్రెగ్నెన్సీ జర్నీ ఎంత పెయిన్ఫుల్గా ఉండేదో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో వచ్చే T21, T18, T13 జెనెటిక్ ప్రాబ్లమ్స్ గురించి మీకు ఎవరు చెప్పని విషయాలు నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఈ వీడియో ప్రెగ్నెంట్ లేడీస్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరు ఈ విషయం తెలుసుకుంటే తెలియని వాళ్ళకు చెప్పి హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ రిపోర్టు. ప్రెగ్నెన్సీ 3rd మంత్ ఎండింగ్లో NT స్కానింగ్ తీస్తారు కదా. ఈ టెస్ట్ చేయడం వలన మనకి పుట్టబోయే బేబీకి ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అనేది ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఈ టెస్ట్ 2 ప్రాసెస్లో ఉంటుంది. ఒకటి బ్లడ్ శాంపుల్ తీసుకొని చేస్తారు, ఇంకోటి స్కానింగ్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఇది నా NT స్కానింగ్ రిపోర్టు. ఈ రిపోర్ట్ చూడండి ఒకసారి. ఫస్ట్ NT స్కానింగ్ తీసినప్పుడు బేబీ గ్రోత్ ప్రాబ్లం ఉందని చెప్పారు. అండ్ బ్లడ్ ఫ్లో కూడా తక్కువగా ఉందని చెప్పారు. ఇందులో స్క్రీనింగ్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది. బ్లడ్ టెస్ట్లో ఎడ్వర్డ్ సిండ్రోమ్ హై రిస్క్ అని వచ్చింది. T21, T18, T13 అని ఉంటాయి కదా, చూసే ఉంటారు మీరు. T21 అంటే ట్రైజోమీ 21, దీన్ని డౌన్ సిండ్రోమ్ అంటారు. T18 అంటే ట్రైజోమీ 18, దీన్ని ఎడ్వర్డ్ సిండ్రోమ్ అంటారు. T13 అంటే ట్రైజోమీ 13, దీనిని పటావ్ సిండ్రోమ్ అంటారు. ఈ ట్రైజోమీ 21, ట్రైజోమీ 18, ట్రైజోమీ 13 అనేవి బేబీకి క్రోమోజోమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి వీటి వలన. అయితే నా రిపోర్ట్లో ఎడ్వర్డ్ సిండ్రోమ్ హై రిస్క్ అని వచ్చింది, చూడండి ఒకసారి. దీనివల్ల బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్ని అడిగాను. బట్ మేడం, నేను భయపడతానేమో అని నాకు ఏం చెప్పలేదు. ఈ ఎడ్వర్డ్ సిండ్రోమ్ గురించి నెట్లో చూశాను అండ్ యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ చూశాను. అంటే ఏదేదో చెప్తున్నారు వాళ్ళు. బేబీ పుట్టగానే చనిపోతారని, ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండటం వలన పుట్టిన 2 నెలలకే చనిపోతారనేసి ఇంకా ఏదేదో పిచ్చి పిచ్చిగా చెప్తున్నారు. చాలా భయంగా అనిపించింది. ఒక టెస్ట్ చేయించుకోవాలని చెప్పారు. అది బ్లడ్ టెస్ట్ లేదా ఉమ్మనీరు టెస్ట్ చేయించుకోమని చెప్పారు. బ్లడ్ టెస్ట్ అయితే 90% తెలుస్తుందని చెప్పారు. బ్లడ్ టెస్ట్లో 90% తెలుస్తుందని చెప్పారు. ఉమ్మనీరు టెస్ట్ చేయించుకుంటే 100% తెలుస్తుందని చెప్పారు. ఉమ్మనీరు టెస్ట్కి 17,000 అయింది. ఈ టెస్ట్ ఎలా చేస్తారంటే, మనకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండానే పొట్ట లోపలికి ఇంజెక్షన్ని పంపించి, అంటే మన గర్భసంచిలో బేబీ చుట్టూ ఉన్న ఉమ్మనీరు ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నారు. బ్లడ్ శాంపుల్ను ఉమ్మనీరు శాంపుల్ చెన్నైకి పంపించిన తర్వాత రిపోర్ట్ రావడానికి 10 days టైం పడుతుందని చెప్పారు. ఆఫ్టర్ 10 daysకి రిపోర్ట్ వచ్చాక వాళ్ళు కాల్ చేశారు. మొత్తానికి దేవుడి దయ వల్ల రిపోర్ట్ అయితే ఏ ప్రాబ్లం లేదు, నార్మల్ అని వచ్చేసింది. ఈ టెస్ట్ అయితే కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది. నేనైతే ఏడ్చేసాను. పాపం మా అత్తమ్మ కూడా నన్ను చూసి ఏడ్చేశారు. మేమిద్దరమే ఉన్నాము హాస్పిటల్కి టెస్ట్కి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ ఏంటంటే, మళ్ళీ 20 daysకి బేబీ గ్రోత్ స్కానింగ్ చేయాలని చెప్పారు. బేబీ గ్రోత్ లేకపోతే కష్టం అన్నారు. మళ్ళీ ఇంకో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. 20 daysకి స్కానింగ్కి వెళ్ళాము. బేబీ గ్రోత్ ఉంది బట్ చాలా తక్కువ ఉంది అన్నారు. మళ్ళీ 1 month స్కానింగ్ రాశారు అండ్ బేబీ వెయిట్ పెరగడానికి పౌడర్ ఇచ్చారు. ఇది చూడండి, నెక్స్ట్ మంత్ స్కానింగ్. బేబీ గ్రోత్ అయితే బాగానే ఉందని చెప్పారు. బట్ ఉమ్మనీరు చాలా తగ్గిపోయింది. చూసారా, 6.5కి వచ్చేసింది. ఇలా ఉంటే బేబీ గ్రోత్ ఉండదంట. అలా అనేసి ఉమ్మనీరు బాటిల్స్ ఎక్కించారు. 2 bottles ఎక్కించారు. ఇప్పుడే 9th month స్టార్ట్ అయింది కదా, ఫైనల్గా ఒకసారి బేబీ గ్రోత్ ఎలా ఉంది, వెయిట్ ఎంత ఉంది అనేది చూద్దామనేసి స్కానింగ్ రాశారు. స్కానింగ్ తీయించాను. రిపోర్ట్ అయితే ఒకసారి చూడండి. బేబీ వెయిట్ వచ్చేసి 1.9 kgs ఉంది, అంటే అరౌండ్ 2 kgs అనుకోండి. 9th month స్టార్ట్ అయిన 15 daysకే C-section అయింది. ఫైనల్గా 2.2 kgsతో హెల్దీ బేబీ బాయ్ పుట్టాడు. నిజంగా ఇంత బాధను భరించినందుకు నా బాధను చూసి నా శివయ్య హెల్దీగా ఉన్న బేబీని ఇచ్చాడు. ఫైనల్గా నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటాయి, బట్ అది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే సిచ్యువేషన్ బట్టి నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. నేను ఫుడ్ నెగ్లెక్ట్ చేయడం వల్లనే బేబీ గ్రోత్ తక్కువగా ఉంది. అదే నేను పాజిటివ్గా తీసుకొని ఏం కాదులే, రిపోర్ట్ బాగానే వస్తుంది, వచ్చాక చూద్దాంలే, నా బేబీ కోసం హెల్దీ ఫుడ్ తీసుకోవాలని టైంకి మంచి ఫుడ్ తీసుకొని ఉంటే బేబీ గ్రోత్ బాగుండేది కదా. ఓకే, నా సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని ప్రతి ప్రెగ్నెంట్ లేడీస్కి హెల్దీ బేబీని ప్రసాదించమని నా శివయ్యని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.